రాజలింగమూర్తి హత్య కేసుపై సిఐడితో విచారణ జరిపిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాజలింగం హత్య కేసుపై విచారణ జరుగుతోందని 24 గంటల్లోనే దోషులను పట్టుకుంటానని మంత్రి తెలిపారు. హత్య మాత్రం చాలా బాధాకరం. దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అనే అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. అది కూడా అనుమానాస్పద మృతిగానే ఉన్నది. ఈ రోజు హత్య మీరు టీవీలలో ఇప్పుడు మీరు చూడండి, మీకు కూడా చూపిస్తాము. ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య 100% గంట వెంకటరమణారెడ్డి గారు చేపించిందే. వాళ్ళ బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళంతా కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది. దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకులతో చేపించిండు. ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయాలని చెప్పి ఓపెన్గా భార్య బిడ్డ క్లియర్గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం. నిన్న జరిగిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. హత్యకు కారకులైన వారిని వెంటనే పట్టుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సుపారీ ఏమన్నా ఉన్నదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. వాళ్ళు చంపి వీళ్ళు మీరు సరెండర్ కావాలి అని ఏదన్నా మాట ఒప్పందంతో అయిండ్లా అనేది నా భావన, వ్యక్తిగత భావన. ఏది ఏమైనా సరైనటువంటి విచారణ జరిగితే ఇది సుపారీ హత్య. ఆ కత్తులు పట్టుకొచ్చి ఎవడన్నా హత్య చేసి వెళ్ళిపోయి వీళ్ళు సరెండర్ కమ్మని చెప్పారా? సాంబయ్య గాని సంజీవ్ గాని తండ్రి కొడుకులు ఇద్దరు సరెండర్ అయ్యారు. అది ఒక జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ జెన్కో ఎంప్లాయీ ఉన్నాడు, ఇంకో ఉన్నాడు అనేది విచారణలో తేలిందని. ఈ నలుగురే కాకుండా సుపారీ హత్య జరిగితే దీన్ని సిబిసిఐడి ద్వారా విచారణ జరిపి దోషులను శిక్షించాలనేది మనము డిమాండ్ చేస్తున్నాం.